బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతికి మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కలెక్టరేట్ ను పేల్చేస్తామని మెయిల్లో హెచ్చరించారు ఆగంతకులు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ తో కలెక్టర్ ను తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఫేక్ మెయిల్స్ పై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఇటీవల తిరుపతికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లలో అందిస్తారు. ఎస్ వర్మ, మనం చూస్తున్నాం మళ్ళీ తిరుపతికి బాంబు బెదిరింపు కాల్స్ మెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోసారి తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రతి కార్యాలయంలోని ప్రతి శాఖ ఆఫీస్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా కూడా తిరుపతి నగరానికి తరచూ కూడా ఈ ఫేక్ మెయిల్స్ అయితే రావడం జరుగుతోంది. తాజాగా తిరుపతి కలెక్టర్ కార్యాలయంతో పాటు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా బాంబు పెట్టినట్లుగా కూడా ఈ రెండు చోట్ల బెదిరింపు మెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ కలెక్టర్ కార్యాలయంతో పాటు అగ్రికల్చర్ సంబంధించి కూడా కళాశాలలో కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేసి ఫేక్ మెయిల్ గా నిర్ధారించడం జరిగింది. గతంలోనూ ఎయిర్పోర్ట్ తో పాటు అటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇతర అలిపిరి దగ్గర ఇతర కీలక ప్రాంతాల్లో కూడా బాంబులు పేల్చేస్తామంటూ కూడా ఫేక్ మెయిల్స్ రావడంతో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేవలం తిరుపతే కాకుండా తాజాగా తమిళనాడులోని పలు నగరాలకు కూడా ఫేక్ మెయిల్స్ రావడం జరిగింది. తిరువారు, తిరుపూరు, పాల్గారు, కోయంబత్తూరు ఇలాంటి చోట్ల కూడా ఈ ఫేక్ మెయిల్స్ అక్కడి కలెక్టర్ కార్యాలయాలు కూడా పేల్చేస్తామంటూ కూడా ఫేక్ మెయిల్స్ రావడంతో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా వస్తున్న ఈ మెయిల్స్ ఇతర దేశాల నుంచి వస్తున్నట్టుగా కూడా భావిస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వీటిని పంపిస్తున్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సైబర్ టీం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా వచ్చిన మెయిల్ కూడా ఫేక్ అని తేల్చడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.